భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా ఇస్తున్న 11 లక్షల రూపాయల విలువగల 7.41 లక్షల చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొత్తగూడెం నియోజకవర్గంలోని 54 చెరువులలో 20 లక్షల చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని తద్వారా మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్యరీత్యా చేపలను ఆహారంగా తీసుకోవడం మంచిదని కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మత్స్యకార కుటుంబాలకు మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. సింగభూపాలెం చెరువులో 1,00,000 చేపలు ఇవాళ వదలటం ద్వారా ఈ చేపలు వదిలే కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ప్రారంభం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో 54 చెరువులుంటే 7.5 లక్షల చేప పిల్లలు పెంచే విధంగా వాళ్ళకి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా ఇక్కడే సింగభూపాలెం చెరువులోనే దాదాపు 7,40,000 చేప పిల్లలు ఇక్కడే ఉంటాయి. ఇంకా మిగిలిన చిన్న చిన్న చెరువులు అవన్నీ అట్లా కవర్ అవుతాయి. ఏదేమైనా ఇది ఒక మంచి స్కీము. ఇది ముఖ్యంగా దీనిపైన ఆధారపడేటువంటి మత్స్యకారులకి అది ఏ కులమైనా అందరూ చేసుకుంటున్నారు అభివృద్ధి. ఇవాళ మన ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా మత్స్యకారులు అటు మన కులాలు గిరిజనులు గాని లేకపోతే బీసీలుగా ఉన్నటువంటి ఇక్కడ ముదిరాజుల పేరుతో ఉండేటువంటి వాళ్ళు గాని, కొన్ని చోట్ల కోయాస్ గాని, ట్రైబ్స్ లంబాడీస్ గాని అందరూ కూడా ఇందులో ఉంటారు. దీని మీద ఆధారంగా దాదాపు 200-300 కుటుంబాలు ఉంటాయి. మరోవైపు ఈ చేపలు పెరగటం ద్వారా ఇది సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆహారంలో ప్రత్యామ్నాయంగా ఇది పెరగటం ద్వారా ఆ విధంగా కూడా ప్రభుత్వానికి ఖర్చులు కలిసి వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిద్ది. అదేవిధంగా ఈ మన ఆరోగ్యానికి కూడా చేప మంచిదని చెప్తా ఉంటారు. ఏదన్నా సరే చేప అనేది ఇవాళ మంచి కార్యక్రమం. మొన్న నేను మంత్రి గారిని కలిసినప్పుడు ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్నాం, అవసరం అనుకుంటే చేపల దానికి రమ్మని నేను వస్తా అన్నాడు. సరిగా ఆయన ఇప్పుడు దీనిలో ఆయన సమయం ఉండదు కాబట్టి రేపు ఏదైనా మంచి కార్యక్రమానికి పిలుస్తానులే అని చెప్పాను, దీనికి వద్దులే అని చెప్పాను. సరే ఏదేమైనా ఇవాళ జరిగే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించిన అధికారులకు, అలాగే ఈ చెరువు పైన ఆధారపడేటువంటి రైతాంగం మొత్తానికి, అదేవిధంగా ఈ మత్స్యకారులందరూ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.